ఒకటా రెండా ఏళ్లగా జరుగుతున్న పరిణామం. ఏళ్లగా కొట్టుకుంటున్నారు, ఏళ్లగా తిట్టుకుంటున్నారు, ఏళ్లగా కత్తులు దూచుకుంటూ ఈరోజు పతాక స్థాయికి చేరుతోంది ఆ పంతం. ఈ నేపథ్యంలోని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఏడి అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? నార్త్ ఈస్ట్ ఇరాన్లోని బంకర్లోకి అలీ ఖమేనీ ఇప్పుడు దాక్కున్నాడా? ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేయడంతో బంకర్లోకి ఖమేనీ ఫ్యామిలీ వెళ్ళిపోయిందా? లావిజాన్ ఏరియాలోని బంకర్ ఫ్యామిలీతో ఆయన కలిసి ఉంటున్నాడు అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి దాడులకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా అంటే అవునైన మాట వినిపిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి బేరేజ్ వేసుకున్న గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని ఒకంత అబ్జర్వ్ చేసినా ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఒక్కొక్కరిగా తన సన్నిహితుడిని కోల్పోతున్నారనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే నిన్న దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిందో ఈ నేపథ్యంలోని ఆయన ఇంటి మీద కూడా దాడులకు పాల్పడిన పరిస్థితి. ఒకనొక సందర్భంలో ఆయన ఇంటి వరకు వెళ్ళిపోయింది. కానీ ఎక్కడో అమెరికా డైరెక్షన్స్ ఇచ్చింది అంటూ కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలోని ఆయనపై దాడిని కాస్త ఆపే ప్రయత్నం చేసింది. ఎందుకు నేను మాట అంటున్నా అంటే ఒక్కసారి నేను ఆ పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ముఖ్య సలహాదారు షంకానీ చచ్చిపోయాడు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మహమ్మద్ బఘేరీ మరణించాడు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ చీఫ్ గులాం అలీ రషీద్ ఆయన కూడా మరణించాడు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పొరేషన్ IRGC కమాండర్ హుస్సేన్ సలామీ మరణించాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ గులాం అల్ మర్హబ్ మరణించాడు. IRGC ఎయిర్ కమాండర్ అమీర్ అల్ హసీజాదే మరణించాడు. డ్రోన్స్ విభాగం కమాండర్ తాహిర్ మరణించాడు. ఎయిర్ డిఫెన్స్ కమాండర్ దాహూద్ షిహియాన్ చనిపోయాడు. మిసైల్స్ డివిజన్కి సంబంధించి కమాండర్ మహమ్మద్ బఘేరీ మరణించాడు. ఇలా అనేక మంది ఆయన ముఖ్య అనుచరులు చనిపోయారు. ఈ నేపథ్యంలోని ఎంతటితో ఆగలేదు. నిన్న జరిగిన దాడులకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కూడా కొంతమంది కీలక వ్యక్తులని ఇటు ఇరాన్ కోల్పోయింది అనే అంశానికి సంబంధించి తెలుస్తోంది. ఇరాన్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇరాన్ ఏమంటుందో తెలుసా చెప్తున్నా. ఇరాన్ స్టేట్ మీడియా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పొరేషన్ ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఖాసేమీ అండ్ అలాగే అతని డెప్యూటీ హసన్ మొహకిక్ వీళ్ళిద్దరూ కూడా ఇజ్రాయెల్ స్ట్రైక్ లో మరణించారంటూ కూడా అక్కడ ఇజ్రాయెల్ కథనాలు ఇరానే కన్ఫర్మేషన్ చెప్పింది అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని కీలకమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? ఇరాన్ బలహీనం అయిపోతుందా? ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన దాడుల ఆ విజువల్స్ చూద్దాం. נופל ב-100%. נופל.
ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒకరు కాదు ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మరణాలు. ఇరాన్పై ఇప్పుడే ఎందుకు దాడి చేస్తోంది ఇజ్రాయెల్ అనే అంశానికి సంబంధించి కూడా డీటెయిల్గా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్కు దొరికాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మొసాద్కి సంబంధించి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో పట్టుకుంది. దట్ ఈజ్ మొసాద్, దట్ ఈజ్ ఇజ్రాయెల్ అంటూ ఇజ్రాయెల్ బలగాలు, ఇజ్రాయెల్ కథనాలు చెప్తున్నాయి. ఇరాన్ని ఉపయోగించుకుని వాళ్ళ లోటుపాట్లను, వాళ్ళ ఎత్తుపల్లాలను, వాళ్ళ సైన్యాధ్యక్షులను, వాళ్ళ కీ కమాండర్స్ని, వాళ్ళ సుప్రీం లీడర్ను, వాళ్ళ అధ్యక్షుడిని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరీ పట్టుకొని టార్గెట్ చేస్తోంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇరాక్కి సంబంధించి కుదిరితే రిక్వెస్ట్ టీం ఒక్కసారి ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. హమాస్ గాజా ఎక్కడ ఉంటుంది, ఇరాన్ ఎక్కడ ఉంటుంది, ఇరాక్ ఎక్కడుంది, ఇరాన్ ఎక్కడుంది. ఎందుకు నేను ఈ మ్యాప్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానంటే వన్స్ మ్యాప్ వస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయాలంటే ఇరాక్ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా పైన ఉన్న లెబనాన్ కావచ్చు, ఇలా సిరియా కావచ్చు, ఈ ప్రదేశాల నుంచే దాడులు చేయాల్సి ఉంటుంది ఎయిర్ స్పేస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో. కానీ ఇక్కడ ఇరాక్ కూడా తన గగనతలాన్ని మూసేసింది. రిమెంబర్, ఇరాక్ కూడా తన గగనతలాన్ని మూసేసింది. బట్ అయినప్పటికీ ఇజ్రాయెల్ ఎలా దాడులు చేయగలుగుతుంది? సిరియా, ఇరాక్ మీద నుంచి అదుగు మీరు మ్యాప్ చూడొచ్చు. అదిగోండి ఇజ్రాయెల్ ఎక్కడుంది, ఇరాన్ ఎక్కడుంది. అయితే ఇజ్రాయెల్ దాడి చేయాలంటే ఇరాక్ మీద నుంచి, జోర్డాన్ మీద నుంచి, ఇరాక్ మీద నుంచి ఇరాన్ మీద దాడి చేయగలగాలి. ఒకవేళ ఎందుకంటే ఇరాన్కి సంబంధించి పైన ఉత్తర భాగాన్ని మీరు చూస్తున్నారు కదా, కాస్త స్కై బ్లూ లాగో లేకపోతే ఒక యాష్ కలర్లో మీకు అనిపిస్తుంది కదా, ఆక్రమణలో అక్కడ ఉంటుంది టెహ్రాన్ అనేది, అంటే ఇరాన్ రాజధాని. సో అక్కడ దాడి చేయాలంటే ఎలా? ఇక్కడ సిరియా ఒప్పుకోదు, ఇరాక్ ఒప్పుకోదు, జోర్డాన్ ఒప్పుకోదు. కానీ వీళ్ళ గగనతలాన్ని వీళ్ళు మూసేసిన, ఇరాక్ తన గగనతలాన్ని మూసేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఇక్కడి నుంచి 2300 కిలోమీటర్ల ఆవల ఉన్న ప్రాంతాన్ని కూడా ఢీకొడుతోంది. కారణం ఏంటి? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. బికాస్ నేను చెప్తే బహుశా ఎగ్జాగరేట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ అయతుల్లా అలీ ఖమేనీ అంటే ఎంత స్పేస్ని మూసేసినప్పటికీ కూడా, ఇంత స్పేస్ మూసేసినా, ఇంత జాగాల్ని పూర్తిగా క్లోజ్ చేసేసినా ఎక్కడా కూడా ఇజ్రాయెల్ తగ్గటం లేదు. ఇజ్రాయెల్కి తెలుసు. మరి ఇజ్రాయెల్కి అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో తెలిసి ఎందుకు దాడి చేయలేదు? ఇది కదా ప్రశ్న, ఇది కదా ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ మొదటి రోజు, రెండో రోజు అయతుల్లా అలీ ఖమేనీ మీద దాడి చేయాల్సి ఉండింది. ఆ రోజే అయతుల్లా అలీ ఖమేనీని పట్టుకుంది. అయతుల్లా అలీ ఖమేనీ మీద దాడి చేసి లేపేయాలి అనే అంశానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకుంది అంటూ కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇక్కడ అమెరికా జోక్యం చేసుకుని వద్దొద్దు, నువ్వు ఇప్పుడు దాడి చేయొద్దు అంటూ ఇజ్రాయెల్ని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఆ హెచ్చరిక కారణం ఏంటి? ఒక్కసారి ఇదే నేపథ్యంలో ట్రంప్ ఒక 2 ట్వీట్లు చేశాడు. ఆ ట్వీట్లు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకటి 61వ రోజు అన్నాడు, ఆ తర్వాత శాంతి చర్చలు అన్నాడు. ఈ 2 రోజుల్లో కూడా వెంటనే మార్పులు జరిగాయి. ఈ మధ్యలోనే అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి చర్చకొచ్చింది. ఏమన్నాడంటే మొదటి రోజు 60 రోజులు అయిపోయింది, ఇది 61వ రోజు, నువ్వు ఇప్పుడు దారికి రా, ఇరాన్ నువ్వు దారికి రా, ఎప్పటికైనా మించిపోయింది లేదు, న్యూక్లియర్ డీల్ చేసుకో అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరికి? ట్రంప్. అదిగో మీరు చూడొచ్చు. ఇది ఆ తర్వాత నిన్న చేసిన ట్వీట్. ఇది ఏమని? 60 రోజులు అయిపోయింది, నా దగ్గర ఏమన్నాడు ఆ ట్వీట్లో? ఏమన్నాడంటే 61 రోజు అయిపోయింది కదా, నా దగ్గర ప్లాన్ సిద్ధంగా ఉంది, నిన్ను లేపేయడానికి, ఇండైరెక్ట్గా నిన్ను లేపేయడానికి ప్లాన్ సిద్ధంగా ఉంది, చాలా క్రూరంగా ఉండబోతోంది దాడి అంటూ స్వయంగా ఈ అమెరికా అధ్యక్షుడే ట్వీట్ చేశాడు. కట్ చేసిన మరుసటి రోజు శాంతి మంత్రం పుచ్చుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. కారణం ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఈ మధ్యలో ఇటు అంతర్జాతీయ మీడియా కథనాల్లో ఆ క్రక్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే కనుక ఆల్రెడీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఇదంతా కూడా చర్చ జరిగింది. బట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ F-35 ఫైటర్ జెట్స్ని కూడా పేల్చేసింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఒక్కసారి F-35 ఫైటర్ జెట్స్ పేల్చేస్తున్న విజువల్స్ని చూద్దాం ఇరాన్కి సంబంధించి. ఆ తర్వాత ట్రంప్ ట్వీట్, అసలు ఏం జరుగుతోంది, ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడు, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. תשמור ככה, תשמור עליה מבנה ככה, בסדר? אוקיי, אני מתחיל, בסדר? 100%, עושה, נכנס.
נופל ב-100%. చూసారుగా ఎటువంటి దాడులు జరుగుతున్నాయో. ఈ క్రమంలో ఎందుకు ఇరాన్పై ఇప్పుడే దాడి చేసిన ఇజ్రాయెల్ అంటే మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించి ఈ న్యూక్లియర్ వెపన్స్ భయం అనే మాట వినిపిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ గొడవ ఇప్పటిది కాదండి, 50 ఏళ్ల నుంచి ఇంట్రెస్టింగ్గా చెప్పనా, ఇక్కడ ఇజ్రాయెల్ స్వయంగా అంటే ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడిన క్రమంలో ఇరాన్ ఒకప్పుడు సపోర్ట్ ఇచ్చిందట. అంటే అర్థం చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ని ఇక్కడ టచ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటుందనే అంశాన్ని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద, మిలిటరీ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ ఎయిర్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గగనతలంగా అంటే ఎయిర్ ఫోర్స్ తన దాడిని వేగవంతం చేస్తోంది, అంటే వైమానిక దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పటికిప్పుడు దాడులు చేయడానికి ప్రధాన కారణం ఆ న్యూక్లియర్ ప్రోగ్రామే. దీంతోపాటు ఇరాన్ 15 అణుబాంబులను తయారు చేసే కెపాసిటీ ఉంది. ఇప్పటికిప్పుడు 9 న్యూక్లియర్ వెపన్స్ని వెంటనే ఏర్పాటు చేసుకోగలదు. దానికి సంబంధించిన యురేనియం ఫెసిలిటీస్, యురేనియం స్టాక్ ఆ దేశంలో ఉంది అనేది ఇజ్రాయెల్కి సమాచారం ఉందంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. ఇది ప్రధాన కారణం. దీంతో తమ దేశం ఎక్కడ ప్రమాదంలో పడుతుందనేది ఇజ్రాయెల్ భయం. ఈ నేపథ్యంలోనే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఒప్పందానికి రావాలంటూ అమెరికా ప్రపోజల్ ఇరాన్కి ఈ లింక్ ఇలా కుదిరిన క్రమంలోనే అమెరికా చెప్పుకొచ్చింది. కానీ ఎక్కడ సెట్ కాలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు 50 ఏళ్ల క్రితం చెప్పుకోవాలి. అమెరికాతో జతకట్టిన పహ్లావి రాజవంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవంతో అధికార పీఠాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆ తర్వాత ఇరాన్ పాలనా పగ్గాన్ని చేపట్టిన తర్వాత ఈ ఆయతుల్లా అలీ ఖమేనీ ఈయన వర్గం అమెరికాతో వైరాన్ని పెంచుకుంది. ఆ వైరం కంటిన్యూ అయింది. అప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం పెరిగింది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ స్వయం దేశంగా ప్రకటించిన నేపథ్యంలో అయితే స్వయంగా ఏర్పడిన నేపథ్యంలో ఇరాన్ సపోర్ట్ ఇచ్చింది. బట్ ఎప్పుడైతే అమెరికాతో ఇష్యూ ఉండిందో ఆ విద్వేషం ఇజ్రాయెల్ మీద కంటిన్యూ అయ్యింది. దీంతో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఖమేనీ ఇప్పుడు ఆరోపించడం జరుగుతోంది, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకోవడానికి ఈ పనులు చేస్తున్నారంటూ. ఈ నేపథ్యంలోనే దశాబ్దాల నుంచి ఈ రెండు దేశాలు తిట్టుకుంటున్నాయి. దీంతోపాటు మిగిలిన దేశాలకు సంబంధించి అంటే లెబనాన్లో హెజ్బుల్లా కావచ్చు, గాజాలో ఇన్ఫాక్ట్ పాలస్తీనా మాట్లాడుకునే సందర్భంలో గాజాలో హమాస్ కావచ్చు, యెమెన్లో హౌతీలు కావచ్చు, వీళ్లను కూడా పెంచి పోషిస్తోంది. ఎందుకంటే టార్గెట్ ఇక్కడ ఇరాన్కి ఇజ్రాయెలే. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో తెలుసు వీళ్ళకి. ఈ ఆయతుల్లా అలీ ఖమేనీని కనుక చంపకపోతే ఇరాన్ ఇంకా తన దాడులు తీవ్రతరం చేస్తుందనేది ఇజ్రాయెల్ భావన. ఇది నా మాట కాదు, ఇజ్రాయెల్ భావన. సో ఇజ్రాయెల్ ఆల్రెడీ ఎప్పుడో ఫోకస్ చేస్తుంది. మరి ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు, ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకున్న సందర్భంలో ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇంటి సమీపంలో మిజైల్స్ దాడి చేసింది. ఆయన ముఖ్య సలహాదారుగా మాట్లాడుకుని ఖమేనీకి సంబంధించి ఆయన ఎవరు శంఖాని ఆయన మరణించాడు. ఆయనతో పాటు ఆర్మీ అధికారులు మరణించారు. మిగిలిన కొంతమంది ప్రైవేట్ జెట్స్లతో వేరే దేశాలకు పారిపోయారు, రష్యాకు పారిపోయారు. ఇవన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంటే ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా ఆయన పారిపోయారు అని ఒక చర్చ జోరందుకుంది. బట్ ఇప్పుడు వాళ్ళకి మాత్రం క్లియర్ కట్గా ఐడియా ఉంది. ఎవరికి? మొసాద్కి. ఎందుకు మొసాద్ ఉందంటే కనుక ఈరోజు ఇరాన్లో దాడులు జరుగుతున్నాయి, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి కూడా కాదు, కొన్ని సందర్భాల్లో ఇరాన్ నుంచి అనేది వినిపిస్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఏజెంట్స్ని రంగంలోకి దించింది ఇజ్రాయెల్. ఇక్కడ డ్రోన్లతో దాడి చేస్తోంది. రష్యాలో యుక్రెయిన్ ట్రక్కుల ద్వారా పంపించిన సిచ్యువేషన్ ఉంది కదా మొసాద్.
సో ఈ మొసాదే ఇక్కడ కూడా దాడులకు దిగుతోందా అనే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఇదే వ్యూహాన్ని 5 ఏళ్ల క్రితం మొసాద్ ఇరాన్ రాజధాని టెహరాన్లో బాగా వేసింది కూడా ఇదే సిచ్యువేషన్. డ్రోన్ల తయారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అక్కడ నిర్వహించిన ఆపరేషన్ డ్రోన్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆపరేషన్ డ్రోన్స్తో యుక్రెయిన్ ఎలా దాడి చేస్తుంది రష్యా మీద, అంటే రష్యాలోకి వెళ్ళి యుక్రెయిన్ డ్రోన్ని రష్యా మీద ఎక్కుపెట్టి కొట్టిపెట్టేసింది. సో ఇప్పుడు కూడా అటువంటి వ్యూహమే. లేకపోతే ఒక్కసారి ఆ మ్యాప్ని మళ్ళీ చూపిద్దాం, ఎందుకంటే చాలామందికి నమ్మడానికి ఆస్కారం ఉండదు. ఒకసారి ఆ మ్యాప్ని చూపిస్తే కనుక మ్యాప్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఎందుకు మ్యాప్ బట్టి అర్థమవుతుంది? ఇప్పుడు ఇరాక్, ఒకసారి మీరు ఆ మ్యాప్ చూస్తున్నారు కదా, ఇజ్రాయెల్ చూడండి, అగ్గిపెట్టెలో అగ్గిపుల్లంత ఉంది, అనుకోవాలి. ఏదో జస్ట్ క్యాజువల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. బట్ ఆ అగ్గిపెట్టంతో ఉన్న మిగతా దేశాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఈ అగ్గిపుల్ల మిగిలిన అగ్గిపెట్టికి ఆవతల ఉన్న ఇరాన్ని కొడుతోంది. ఇక్కడ ఏం చేస్తుంది ఇరాక్, నువ్వు మా గగనతలాన్ని ఉపయోగించుకుని వెళ్ళి దాడులు చేస్తావని చెప్పి తన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసేస్తుంది. సిరియా కూడా ఇటు ఇజ్రాయెల్కి వ్యతిరేకమే, పైన లెబనాన్ వ్యతిరేకం, కింద ఉన్న ఈజిప్ట్ వ్యతిరేకం, కింద రెడ్ సీ నుంచి వెళ్దామనుకుంటే ఆ కిందన ఉన్న యమన్, అక్కడ హౌతీలు. ఈ హౌతీలు ఎవరు? ఇరాన్కి మద్దతు. ఇప్పుడు ఇరాన్ యమన్కి సంబంధించిన మిలిటరీ కూడా దాడులు చేస్తామని చెప్తోంది. సో ఇలా ముప్పేట దాడి ఎదుర్కొంటున్నప్పటికీ ఇరాన్ ఎలా దాడి చేయగలిగిందంటే ఇక్కడ మొసాద్ అధికారులు ఇరాన్ వ్యూహాలని ముందు తెలుసుకుంటున్నారు. ఎలా? అక్కడ ఏజెంట్స్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో వీళ్ళు ఏజెంట్స్ని ఏర్పాటు చేసుకొని చిన్న పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఈ మొసాద్ ఏం చేస్తుందంటే ఇరాన్లోకి వెళ్ళిపోయి అక్కడక్కడ చిన్న ఇండస్ట్రీస్ని, ఈ మొసాద్ టీం అంతా చిన్న ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఇది ఎప్పటి నుంచి? కొన్నేళ్ల నుంచి జరుగుతోంది. వీళ్ళంతా ఏం చేస్తారు? ఎక్కడెక్కడి నుంచో విభాగాలు తెచ్చుకుంటారు, అంటే ఒక్కో చోటు కాకుండా ఎక్కడి నుంచి తెచ్చుకొని ఆ ఇండస్ట్రీస్లో వాళ్ళు తయారు చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. ఒక్కసారి ఇటు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది చూసే ప్రయత్నించండి. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. రైట్, మనం మాట్లాడుకున్నాం కదా, ఎక్కడెక్కడి నుంచో కొంచెం సామాన్లు తెచ్చుకుంటారు. ఈ చిన్న ఏమంటారు, చిన్న దుకాణాలు ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేసుకుంటారు. వీటిలో వాటన్నిటిని కలిపి తీసుకొచ్చి ఒక ఆయుధాలని తయారు చేస్తూ ఉంటారు. ఇలా టెహరాన్ లో ఇస్లాం షహర్ అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, ఒక చిన్నది. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక చిన్న ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకోవడం, వాటిని అక్కడ అసెంబ్లింగ్ చేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. సో మీకు గుర్తుందా, లెబనాన్లో హెజ్బుల్లా నేతలను టార్గెట్ చేసినప్పుడు మొసాద్ అక్కడ పేజర్ బాంబ్స్తో దాడి చేస్తుంది. సో ఈ వ్యూహాన్ని టెహరాన్లో మొసాద్ ఏజెంట్స్లు తమ టార్గెట్ని పూర్తి చేశారు. ఇక్కడ ఈ రోజు మాట్లాడుకున్న సందర్భంలో డ్రోన్లను అసెంబుల్ చేసుకున్నారు, దాంతోపాటు అక్కడికక్కడే టెస్టింగ్ నిర్వహించుకున్నారు, దాంతోపాటు అవి సరిగ్గా పనిచేస్తున్నాయో చెక్ చేసుకున్నారు, ప్రోగ్రామింగ్తో సైతం మొత్తం అన్నీ మొత్తం అంతా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే నేను మీరు కొంతమంది విజువల్స్ చూస్తుంటే అక్కడ కొన్ని సొరంగాల్లో ట్రక్కులు అనుమానాస్పదంగా కనిపించాయని చెప్పి ఇరానే స్వయంగా ఒప్పుకుంది. ఇరానే తనంతట తాను స్వయంగా ఒప్పుకుంది. సో ఇవన్నీ దేనికి? సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని లేపేయడానికి. బట్ ఇక్కడ అమెరికా అడ్డుకట్ట వేస్తుందంటే చర్చ జరుగుతోంది. కారణం న్యూక్లియర్ డీల్ అనే ప్రతిపాదన వినిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని కనుక ఇజ్రాయెల్ ఏమైనా చేస్తే ఇటు మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అనే ఒకటే అవకాశం ఉంటుంది, ఇటు పశ్చిమ దేశాల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది, ఇటు యూకే రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా మూడో ప్రపంచ యుద్ధానికి మొదలు పెట్టినట్టు అవుతుంది. ఇది తిరిగి మళ్ళీ ప్రపంచానికి ముప్పుగా వాటిల్లుతుంది. దీంట్లో ఒకవేళ వీళ్ళకి మద్దతుగా ఎవరెవరు రంగంలోకి దిగుతారు అది ఇంకా వేరే కహాని. అదంతా
బట్ తమ కీలక నేతలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఆయతుల్లా అలీ ఖమేనీ అనే వ్యక్తి ప్రస్తుతం బంకర్లో ఉన్నాడు. తన కుటుంబ సభ్యులు ఒక 10 మంది ఎంతమంది ఉన్నారనేది చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలో ఇటు ఆయతుల్లా అలీ ఖమేనీని లేపేయడం ఖాయమేనా? ఇజ్రాయెల్ లేపేస్తుందా? ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా రియాక్ట్ అవుతున్నాడు. ఒక్కసారి ఇదే ఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడో చూద్దాం. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.